2 అలిగేషన్స్ చేసింది కదా నా మీద, అవును, ఎస్పీ మీద. సో నాతో నేనేదో ఆవిడని నేనే ఆవిడ ఎంబడిపడి ఆవిడే ఫోన్ నెంబర్ తీసుకున్నా అని చెప్పి, మీకు టైం ఉందా? టైం ఉంటే జస్ట్ 2 కాల్స్ వినిపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఆవిడ నువ్వే నా హీరో అని చెప్పి మీతో నాతో ఆవిడ సినిమా తీస్తుందంట నన్ను పెట్టి. ఇంటికి వచ్చారా గురూజీ? కాదు గురూజీ, మీరు వ్యాలెట్ అది మర్చిపోయారు, మళ్ళీ మీరు వచ్చి తీసుకోవాలి. ఎందుకు వచ్చిందని నేను డైరెక్ట్ అక్కడికే బుక్ చేసుకుని మళ్ళీ లొకేషన్ మార్చి అక్కడికి వెళ్ళి ఇచ్చేసాను గురూజీ. ఎవరికి ఇచ్చావు? మీ ఇంట్లో ఇచ్చేసాను గురూజీ. వ్యాలెట్ ఛార్జర్ బ్యాగ్ లో ఎలా. అయ్యో గురూజీ, మీకు సడన్ గా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి గురూజీ, మాట అంతది కదా గురూజీ. అది మీరు ఎలా అయితే నా బ్యాగ్ లో పెట్టారో అలానే పట్టుకెళ్ళి మీ మదర్ పడుకున్నారంటే గురూజీ, మీ అబ్బాయి వచ్చారు, వచ్చి తీసుకుని సార్ కి భాషా సార్ కి ఇచ్చేయండి అంటే ఓకే అన్నాడు. ఛార్జింగ్ పెట్టుకోండి గురూజీ. బాగా స్ట్రైన్ అయిపోయారు గురూజీ, రెస్ట్ తీసుకోండి గురూజీ. బాగుంది అక్కడ షూట్ మొత్తం డ్రోన్ షాట్స్ గురూజీ. మీరు చాలా అందంగా ఉన్నారు గురూజీ ఈ రోజు. నిజం గురూజీ, దిష్టి తీయించుకోండి గురూజీ. అంటే మిమ్మల్ని ఆ లుక్ లో నేను ఫస్ట్ టైం చూసాను గురూజీ షూట్ లో. నేను ఇదే అనుకున్నాను గురూజీ, మిమ్మల్ని అలా చూడాలనుకున్నాను, చూసాను, అందుకే పొద్దున్నే లేచి కూర్చున్నాను. ఇప్పుడు RRR కో-డైరెక్టర్ అక్కడికి వెళ్తున్నాం గురూజీ సిట్టింగ్ కి, ఎక్స్పీరియన్స్ కోసమే గురూజీ. ఇప్పుడు జస్ట్ రెడీ అయ్యాను గురూజీ, బయలుదేరడానికి కిందకి వెళ్ళి డిన్నర్ చేసి అక్కడికి వెళ్ళి 1 గంట కూర్చొని వచ్చేస్తాను గురూజీ. మన అక్కడ ఏదో కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా గురూజీ, అక్కడ ఐశ్వర్య అపార్ట్మెంట్స్ ఉంది కదా గురూజీ, అక్కడ గురూజీ ఆఫీస్. మళ్ళీ వాళ్ళు వెళ్ళాను 10 ఆ టైంకి వెళ్ళిపోతారంట గురూజీ. నేను వచ్చి 9:30 వరకు ఉంటానన్నాను గురూజీ. ఉంటే ఉండు, నోరు పారేసుకున్నాను గురూజీ. కోపం వస్తే తిడుతున్నాను గురూజీ, ఉండు నిన్ను ఎవరేమన్నారు కానీ కోపం వస్తే మాత్రం కోపం కంట్రోల్ చేసుకోమన్నాడు గురూజీ. ఓకే నేను వస్తా అన్నాను గురూజీ. మిమ్మల్ని చాలా బాగున్నారన్నారు గురూజీ వాళ్ళు కూడా. RRR కో-డైరెక్టర్ గురూజీ. నేను స్టేటస్ పెట్టినప్పుడు నాకు ఇందాక కూడా మీరు వచ్చి కాల్ వచ్చింది గురూజీ, ప్రొడ్యూసర్ దొరికేసారు అనుకున్నాం మేము, నువ్వు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వకపోతే అంటే లేదు అతను 2 ప్రొడ్యూసర్లు చెప్తాన్నాడు గురూజీ. నేను అది కూడా మాట్లాడడానికి గురూజీ, మనకి డేట్లు కూడా ఫ్రీగా వేస్తాడు గురూజీ, డబ్బులు తీసుకోకుండా. అందుకనే వెళ్తున్నా గురూజీ. అది స్క్రిప్ట్ సంజయ్ తో ఒక్కసారి పర్ఫెక్ట్ గా నేను టైప్ చేస్తే వాళ్ళ ముందు పెట్టి డేట్లు ఎంచగలను గురూజీ. అది చేయాలి గురూజీ. ఇప్పుడు అదంతా మాట్లాడడానికి వెళ్తున్నాను గురూజీ. కొంత ఏదో నా వల్ల లాస్ట్ లో ఇదన్నా మనకి ప్లస్ అయితే కొంచెం ఉపయోగం ఉంటది కదా గురూజీ నా వల్ల, అందుకే తిరుగుతున్నాను గురూజీ. ఎంత ట్రై చేసినా దానికే పిచ్చి తిరుగుతున్నా గురూజీ. మీరైతే ప్రశాంతంగా పడుకోండి గురూజీ. ఈ వర్షన్ విన్నా అయ్యే వరకు సో శేఖర్ భాష గారు గురూజీ నుంచి ఇప్పుడు ఈ రోజు శేఖర్ భాష ఈ మధ్యలో ఇంకేమైనా కన్వర్సేషన్స్ హీరో గురూజీ బ్లాక్ స్పెట్స్ కోట్ టీ షర్ట్ మార్చుకుని ఆ చిన్నది వెనకాలకి డిజైన్ వచ్చింది తెలుసా గురూజీ చేతుల మీద మీకు? చాలా బాగున్నారు గురూజీ. మా మూవీలో హీరోని ఇప్పుడు ఎవరు తక్కువ చేయడం లేదు గురూజీ. ఆ ఫొటోస్ చూసారా గురూజీ? అసలు చూసారా గురూజీ మీరు మిమ్మల్ని అసలు స్క్రీన్ మీద? బానికి రంటే బుర్ర లేదు గురూజీ, బాగా చూపించలేదు మిమ్మల్ని. ఇప్పుడు చూసుకోండి గురూజీ. గురూజీ రెస్ట్ తీసుకోండి గురూజీ, ఏమన్నా తినండి గురూజీ. సరే ఇప్పుడు ఏంటంటే అసలు ఎంత వినమ్రతగా ఎంత విధేయురాలిగా మిమ్మల్ని ఒక గురువుగా ఆవిడ భావించి అంత ఇదిగా మాట్లాడుతున్నారు. శేఖర్ భాష నాకు సంబంధం లేదు, శేఖర్ భాషకి నాకు వ్యక్తిగతంగా తగాదాలు ఉన్నాయి. ఏంటి ఆ వ్యక్తిగత తగాదా? అదే కదా అంటే ఇలా స్టార్ట్ అయింది. తర్వాత మెల్లమెల్లగా అంటే ఈ మాటల్లో నేను ఏంటంటే సరే కొంచెం అడ్మైర్ అవుతోంది, సరే అది ఓన్లీ ప్రొఫెషనల్ అయినా సరే హీరో బాగుండాలని కోరుకోవడంలో తప్పలేదు. అది అంతకు మించి ఈయన్ని పెళ్లి చేసుకోవాలి, ఈయన్ని ప్రేమించాలి, ఇలాంటి థాట్స్ ఆవిడకి ఎప్పుడైతే మొదలయ్యో ఐ జెంట్లీ రిజెక్టెడ్. సో అప్పటికే మీకు తెలుసు కదా దట్ షీ ఈస్ మ్యారీడ్ అని తెలుసా? నాకేం తెలియదు, నాకు అసలు తెలియదు. నాకు నేను మ్యారీడ్ అని తెలుసు కదా, నేను మ్యారీడ్ అని ఆవిడకి కూడా తెలుసు కదా. సో బేసికల్లీ ఆవిడ మ్యారీడా కదా అనే పాయింట్ అరైజ్ అవ్వాలి నాకు. ఆవిడ ఏదో వచ్చింది, సో ఆవిడ మ్యారీడ్ అనే అసలు మాకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు కూడా చెప్పదు ఆవిడ ఎక్కడ కూడా నేను మ్యారీడ్ అని. నేను చూపించేదాకా మీకు తెలియదు, మీకు కావాలంటే ఫోటో కూడా చెప్తా. ఇదంతా తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది. ఇప్పుడు మీకేంటంటే ఆవిడ రిజెక్ట్ చేసినప్పుడు ఆవిడ హర్ట్ అయిపోయింది ఈగో. ఓహో మీరు రిజెక్ట్ చేశారు. సో షీ ప్రపోజ్డ్ యు రిజెక్టెడ్. మిమ్మల్ని ఈ రోజు ఏం అడగలేదు, నార్మల్ గానే ఉన్నా. నేను ఏ అబ్బాయితోనే సరే నా లిమిట్ లో నేను ఉంటా, మించిపోయి నేను ఎప్పుడు తిరగను. నా గురించి తెలుసు కదా, ఎంతో మంది నా వెనకాల కుక్కలా పడ్డారు, నేను వెనకాల పడుతుంటే నువ్వు పట్టించుకోవాలి. అంతకు ముందు మీరు నా కోసం ఏదైనా ఆలోచించేవారు. నేను ఒకవేళ కోపడిన ఏమైనా అంతకు ముందు మీరు వేరేలా ఉండే. ఏంటంటే మీకు ఎక్కువ యాటిట్యూడ్ అన్నీ ఉన్నాయి, నాకన్నా ఎక్కువ చూపిస్తున్నారు కదా మీరు. దాని వల్ల ప్రాబ్లం అయిందా మీకు? అలాని ఇలాని ఏం కాదు,
కానీ ప్రతిదీ నాకు గుర్తుంది కదా. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కోపంలో ఎన్నైనా అంటాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడు నన్ను బలవంతం చేయలేదు, మీరు నాకు ఎప్పుడు మాయమాటలు చెప్పలేదు, మీరు నన్ను ఎప్పుడు నమ్మించలేదు. ఇవి మాత్రం పచ్చి నిజాలు. ఇవి మాత్రం నేను హానెస్ట్ గా ఒప్పుకుంటున్నా. ఇందులో మీ తప్పు ఏం లేదు. గుడ్డిదానిగా నేను చేయడం తప్ప మీరు చేసింది ఏది లేదు. నేనే మీరు నిజంగానే ఇష్టపడుతున్నారు కానీ ఒకటి చేతిలోంచి వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది అంటారు కదా. మిమ్మల్ని చేసిన దానికన్నా ఎక్కువ టార్చర్ నేను చేశాను. మీకు దగ్గర సుశాంత్ అంతకు మించి ప్రతి చిన్న మాటకి రెస్పాండ్ అవ్వడం, ప్రతి దానికి చేసేవాడు. మీరేమన్నా అనుకోండి, ఎస్పీ కూడా అంతే. హాలిడేస్ టైంలో కూడా ఆఫీస్కి వచ్చి కూర్చునేవాడు. ఎందుకు అంటే ఏదో ఒక టైంలో నేను కాల్ లిఫ్ట్ చేయకపోతానా అని, ఈ ఒక్క ఆశ, ఒక్క నిమిషం నాతో మాట్లాడకపోద్దా అని. అలా చూసిన వాళ్ళు కూడా నేను దాకలేదు. గొడవలు ఎన్నైనా రావచ్చు, వాళ్ళ వెనకాల పిచ్చి కుక్కలా తిరిగితేనే గొడవలు వచ్చాయి. వాళ్ళ వెనకాల తిరిగా తప్ప నేను ఎప్పుడు వాళ్ళ వెనకాల తిరగలేదు, అవసరమే లేదు. నేను ముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను కదా. నేనేం ముందు నేను అస్సలు లేదు, కానీ వీళ్ళందరినీ నేను దాకలేదు. కానీ మిమ్మల్ని నేను ఆలోచించా, అది నా తప్పు. చెప్పిన రీజన్, ఎస్పీ నాకు ఈ టెస్టులు చేయించాడు, అది వాడి మీద కోపం. సుశాంత్ నన్ను ఏదో విధంగా బలవంతంగా సరే తన దగ్గర తీసుకోవాలనుకున్నాడు, అది తన మీద కోపం. నరేష్ కూడా అదే పని చేశాడు. కానీ ఈ యాంగిల్ లో ఏ యాంగిల్ మీలో నాకు కనిపించలేదు. మీలో ఓన్లీ శాంతం ఒకటే కనిపించింది. మా బావగారు హైదరాబాద్ లో ఓన్ మెడికల్. సో బేసికల్లీ మీకు సమాధానం దొరికింది కదా. సో ఆవిడ చాలా బ్రీఫ్ గా చెప్పింది. నేను ఆవిడ ప్రూఫ్ అడిగింది, నేను ప్రూఫ్ చూపించాను. నేను అలాంటి ఏమన్నా చేస్తుంటే ప్రూఫ్ చూపించమన్నాడు ఆవిడ. నోటి మాటకు వచ్చి ఊరికి బురద చల్లడం కదా ప్రతిసారి ఇదే. అంటే లావణ్యకి సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే నేను ఆవిడకి అగ్నెస్ట్గా సాక్ష్యాలు తీసుకురావడం మొదలు పెడితే పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఇలాంటి వాళ్ళని మాట్లాడుకొని తీసుకొచ్చి ఇట్లా బురద చల్లడం, ఇది జరిగిందంతా నేను కడుక్కోవడానికి రావడం. లావణ్య అంటారు. డౌట్ ఏముంది, చాలా క్లియర్ కట్గా లావణ్య మాత్రమే ఉంది. అది అందరికి తెలుసు. మీకు దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మీకు వినిపించమంటే అది కూడా ఒకటి సింపుల్ గా. సో లావణ్యే ఇప్పుడు పడాల లక్ష్మిని ఎగదోసి ముందుకు ఫోర్స్ చేసి మీ మీద ఎలిగేషన్ చేయాలంటూ ఇప్పుడు. కానీ ఎస్పీ గారిది కదా ఈరోజు టాపిక్ అంతా ఆవిడ మాట్లాడింది. ఎస్పీ గారి గురించి కూడా మీకు ఇవి నాకు చెప్పిన మాట ఒకటి మీకు వినిపిస్తాను. ఐ జస్ట్ అంటే లావణ్యకి వీడికి సంబంధం ఉందని ఒక విషయం మీకు ఫస్ట్ చూపిస్తా. సార్ ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన చంపడానికి స్కెచ్ చేస్తుంది. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యేట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. లావణ్య చింటూ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది, చూడొచ్చు. తప్పించుకుంటాం మాట్లాడుతుంది లావణ్య చర్చలలో. ఇప్పుడు ఒక లావణ్య చింటూ కాదు, లక్ష్మీ పడాలా చింటూ. నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి దగ్గర వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డ్ ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కస ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదైనా సరే, మనం చేసిన పని వాళ్ళ మీద. ఎంత క్రిమినల్ చూడండి, చంపించేసి వేరే వాళ్ళ మీద తోసేయడం కూడా. ఈ మహా మహిళ గురించి మనం కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. లక్ష్మి నేను అనేది ఏంటంటే నాకు ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే పడాల లక్ష్మిని మీరు చాలా దగ్గరగా చూసారా? మెంటల్ గా అంటే ఫిజికల్ గా కానీ లేదంటే మెంటల్ గా కొంచెం ప్రాబ్లం ఉందనే నేను ఆఖరికి ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ ఉంది ఇది అది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాషని ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్లు పెట్టాడు అనుకోండి. అందుకంటే లావణ్యకి ఇంకో పేరు అన్విక మీదకి వెళ్తుంది. అంటే లావణ్య స్క్రీన్ అనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు.
సో నన్ను కొట్టిస్తే ఆవిడ మీదకి వెళ్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్తుంది నేను ఎలా కొట్టించాలి, వాళ్ళ మీద దొడ్డం వీళ్ళ మీద దొద్దాం. వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తోయొచ్చేసారు. ఎస్పీని నేను అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వల్ల నన్ను బుక్ చేశారని చెప్పి బయట చెప్పిస్తున్నాను. మీడియా హెడ్లైన్స్ చెప్తున్నాను. మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి బయట తిరగలేని పరిస్థితి దిగజారుస్తాడు. మీ ఇష్టం సార్, నేను చెప్పాను బయట తిరగకుండా కాదు. ఆ చింటూ అనేవాడు లావణ్య ఫ్రెండ్ అని చెప్పుకోలేకుండా తిరగలేకుండా అయిపోతావు నీ పరిస్థితి, నువ్వు మర్యాదగా వాడిని అర్జెంట్గా చంపించేసి. సో ఇప్పుడు ఆ చింటూ అన్నతని అలాగే మీరు ఇప్పుడు ఆ పడాల లక్ష్మి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కన్వర్సేషన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు పంపించాలి? చింటూ పంపించాలి మీకు? వాడి మీద ఎప్పుడు వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. చింటూ ఎందుకు నష్టపోతాడు? వాడిని ఏదో రకంగా ఎగదొయ్యాలి నన్ను చంపడానికి. వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని అలా ట్రై చేయగలవా మనం? ఇది ఒక సినిమా స్టోరీలా ఏంటో తెలిసింది లక్ష్మి. అంటే లిటరల్లీ క్యారెక్టర్ అసెసినేషన్ చేయడానికి కొంతమంది ఉంటారు చూడండి సినిమాల్లో. ఒక్కడులో వాడిని కూర్చోబెట్టి వాడు దాన్ని అన్యాయం చేశాడు చెప్పి నలుగురు పట్టుకొస్తారు, బజార్ మనుషులు పట్టుకొచ్చి. ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్ లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా, మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఏ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని చెప్పి? నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాను. పాపం ఈ మహిళకి అన్యాయం జరిగిపోయిందని మన క్రైమ్ సోదరులు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. మంచిదే, తీసుకోండి, కానీ నిజాలు బయటకు తీసుకురావాలి కదా. మీరు ఒక పాము మిమ్మల్ని కొట్టి 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 సరే ఇదైపోయింది. అంత ఆవిడకి అంత యాగిటేషన్ ఎందుకు వచ్చింది మీ మీద? ఎందుకు అంత యాంగ్రీనెస్ వచ్చింది? బేసికలీ అంటే చెప్పాను ఒక రిజెక్ట్ చేశారు, ఈగో హర్టింగ్ అంతే అంతే, అదొక్కటే. మీరు రిజెక్ట్ చేశారు, అదొక్కటే రీజన్. అంటే ఆవిడకి పెళ్ళిందనే విషయం ఆవిడ మర్చిపోద్దా? ప్రతి ఒక్కడి దగ్గరికి పోయి నన్ను పెళ్లి చేసుకుంటే చేసుకోకపోతే వాళ్ళ మీద ఇట్లా అంటే బేసికలీ ఏదో అయ్యి. సో వాట్ యు ఆర్ అబౌట్ టు డు? నేను ఎట్లా నేను లీగల్గానే పోతా, ఈవిడలాగా నేను ప్లాన్లు చేసి మర్డర్లు చేయించాలి చూసుకోండి. మీరు మీకు ఇష్టమైతే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది ఆవిడ. అదేంటున్నా సాక్ష్యాలు ఉన్నాయి అంటే ఉంటే చూపించడం ఒకటి, ఊరికే నోటి మాట చెప్పడం ఒకటి కదా. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఊరికే ముసుగు కొట్టుకోవడం ఎందుకు? ఉంటే చూపించు, బురద జల్లిపోవడానికి ఏముంది కదా. ఇప్పుడు నేను చూపిస్తా సాక్ష్యాలు, ప్రూఫ్స్ ఉంటే చూపించమని ఆవిడ ఛాలెంజ్ చేసింది. నేను వచ్చాను, చూపిస్తున్నాను. ఓకే, మీకు అసలు విషయం చెప్తా. ఎస్పీ గురించి ఆవిడ చెప్తుంది కదా, నాతో మాట్లాడినప్పుడు నేను ఒక కాల్ రికార్డు ఒకటి, అంటే చాలా లిస్ట్ చాలా పెద్దది కదా, నరేష్, సుశాంత్, ఎస్పీ, మధ్యలో ఇంకొక. బేసికలీ ఈ మహామహిళకి పాపం ప్రతి ఒక్కళ్ళు పాపం ట్రాప్ చేస్తారు, పాపం పెళ్లి చేసుకోరు. ఎందుకంటే పాపం ఈవిడికి పెళ్ళైందనే విషయం వీడు ఎవరికి చెప్పదు. ప్రతి ఒక్కరు వీడికి పెళ్లి చేసుకుంటారంటారు, అన్యాయం చేస్తుంటారు. ఓకే, ఇది చూడండి. 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని. నేను పొగరుపోతేనే నాకు నేను ఇంతే, నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలియదు, నేను పిచ్చిగానే మాట్లాడతా, కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీగా ఉంచగలరు. ఈజీగా హ్యాపీగా ఉంచగలరు. గొడవలతో ఇలా చేసుకుని ఇది చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, మాకు ఇద్దరికి గొడవ లేదు. లవ్ చేసుకున్నావు కదా, అతనితో కూడా ఇలా కదా, అది కూడా లేదు. విడిపోవాల్సి వచ్చింది. ఒక మాట అడుగుతున్నా, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అదొకటి చెప్పాలి. క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు. అసలు రెండు వాడితో కాకుండా ఇంకొకటి ఏంటంటే వాడు నన్ను ముద్దు పెట్టుకున్నా కూడా బలవంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. నేను వాడికి ముద్దు పెట్టాలంటే 6 నెలలు లాగాల్సి వస్తుంది. సరే పెళ్లి అయితే చేసుకోవాలి, వాడినైతే పెళ్లి చేసుకుంది, వాడితో విడాకులు తీసుకోవాలి. ఇప్పుడు ఎస్పీ పెళ్లి చేసుకోవాలండి, నేను పెళ్లి చేసుకోవాలంటే ఎంతమంది పెళ్లి చేసుకుంటారో కాడదాన్ని. రెడ్డికి నాకు గొడవ లేదు. రెడ్డి గొడవలన్నీ అయ్యే వరకు హాస్టల్లో ఉండు అన్నాడు, నేనే చెప్పకుండా వచ్చేసాను.
ఆయన విపరీతంగా లవ్ చేస్తాడు నన్ను, అది ఇదని చెప్పావు కదా. ఇంకో మరి పోలీస్ ఆఫీసర్ ఆయన ఎందుకు రెడ్డి అనే ఆయన కూడా ఆయన పోలీస్ బాగుంటాడు ఆఫీసర్. కూడా అని చెప్పావు. నాకు న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్ అని వెళ్ళి నాకు వాళ్ళని తన మీద ఏ ఇష్టం లేదు. వాడంత మంచోడు కూడా, నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు ఒక్కడికి కాదు. ఇష్టపడతారు. నాకు పోలీసుల మీ మీద గురించి కూడా ఇంప్రెషన్ అట్లా లేదు, ఉంటుంది. అందుకే ఎస్పీ కూడా అలాగే దగ్గర రానివ్వలేదు. ఆఫీస్ లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే మాట్లాడేదానివి. నేను తలనొప్పిగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా. అండ్ కాదు. పక్కనే మాట్లాడేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా నేను పక్కకు వచ్చినా కూడా ఈ కేసులే ఇదంతా నేను అడిగేదాన్ని, ఈ కేసు సంగతి ఆ కేసు సంగతి క్లియర్ చేసేయండి అని చెప్పాను నేను తనకి. కానీ ఇదిగో నేను చెప్తున్నాను కదా, అంటే వాళ్ళిద్దరు తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయి, మొగుడు మీద పెట్టింది, రెండో మొగుడు మీద పెట్టింది, అవి తేల్చాలనే తేల్చి వీరికి డబ్బులు ఇప్పించారు. గురూజీ, అదే. నేను ఒక్కటి అది చేయకపోతే మాత్రం ఈయన మీద కేసు. చెప్తున్నాను గురూజీ. ఎస్పీతో. నేను నిజంగా ఇప్పుడు అర్థమైందా చెప్తున్నాను ఎస్పీ మీద గురూజీ. మోటివ్ నేను ఏంటో? 8 years ఫాస్టింగ్ చేశా గురూజీ. గాడ్ శివకి ఇది 7th year 8th year గురూజీ. గాడ్ శివకి మౌన వ్రతాలు చేశాను, అన్ని చేశాను, భగవద్గీతలు చదివాను, అన్ని చదివాను. వాటి సాక్షిగా చెప్తున్నా గురూజీ, నేను పవిత్రంగా ఒప్పుకుంటున్నా. తను నన్ను ఫిజికల్ గా ఎప్పుడు హింసించలేదు, ఇది SP. పచ్చి నిజం. ఇప్పుడు ఆవిడ అక్కడ ఏం చెప్తుంది? ఎస్పీ శారీరకంగా వాడుకున్నట్ట, శేఖర్ భాష శారీరకంగా వాడుకున్నట్ట, సుశాంత్ కూడా శారీరకంగా వాడుకున్నాడని కేసు పెట్టింది. మధ్యలో ఇందాక ఏం చెప్పింది? టెస్ట్ చేస్తే వర్జిన్ అని వచ్చిందంట. ఎస్పీ చేసిన పని ఏంటంటే, ప్రమీల అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ, నాతో ఉన్న కానిస్టేబుల్ దాన్ని ఒక ప్రెగ్నెంట్ ఆవిడ నాతో పెట్టించి టెస్ట్ రిపోర్ట్స్ అని తను తీసుకున్నాడు. ఆయన ఏమి హింసించలేదు కదా నిన్ను. నన్ను ఫిజికల్ గా హింసించలేదు గురించి, అంతే. ఇది నిజం. కనీసం మీ దగ్గర ఒప్పుకున్నా కూడా పాపం పోతుంది నాకు. సరే. అంటే షీ నోస్ వాట్ షీ ఈస్ డూయింగ్. Yes. సో తనకి ప్రతిదీ తెలుసు, తను ఏం చేస్తుంది అనేది. మీ దగ్గర ప్రతిదీ కూడా ఒప్పుకుంది.